పేరండి? నా పేరు పోల్సెట్ సాంబా అండి. మీరు ఏం చేస్తుంటారు? అది బజార్లో బిజినెస్ అండి, ఫ్యాన్సీ షాపు. ఇప్పుడు మేలో జరగనున్న ఎన్నికల్లో మీరు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఒక తప్పు చేశారండి ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గించి. ఆ తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి ప్రజలకి ఈ షాపు వదిలి మరీ తిరుగుతుందని. ఎట్టి పరిస్థితుల్లో జనసేన నెగ్గాలి అంటే కూటమి నెగ్గాలి. కొద్దిగా అంటే మా వ్యాపారంతో చెప్తున్నానండి, చాలా లాసిపోయాం. ఏ రకంగా అంటే బిజినెస్ పర్పస్గా కూడా ప్రతిదీ ట్యాక్స్ల నిమిత్తం అన్నీ పెంచుకుంటూ పోయాడండి. బిజినెస్లో లాభాలు తగ్గిపోయినాయండి, ట్యాక్సులు పెరిగిపోయినాయండి, వ్యాపారాలు చేయలేని పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి వస్తే నర్సాపురం కదండి, ఆంధ్ర రాష్ట్రం ఖాళీ అయిపోతుందండి. ఆ ఖాళీ అవ్వకూడదని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారస్తులందరూ కూడా ఒకే ముక్కంఠం మీద ఉండి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాకూడదు అని భావంతో ఉన్నామండి. అదే రీతిలో నర్సాపూర్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన తప్ప వేరే పార్టీ వచ్చే అవకాశం అయితే లేదండి.